నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. వారంలో మొదటి రోజు స్టాక్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఏంటంటే ఈరోజు స్టాక్ మార్కెట్స్లో ఎలా ముందుకు వెళ్ళాలి, అంతర్జాతీయ జాతీయ పరిణామాల నేపథ్యంలో స్టాక్ మార్కెట్స్ ఎలా ప్రతిస్పందిస్తాయని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మనం ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎక్స్పర్ట్ గారితో మాట్లాడి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే వారి సలహాలు సూచనలు కూడా తీసుకుందాం. అయితే మీకు తెలుసు కదా, ప్రైమరీ అండ్ స్క్రీన్ మీద 2 నెంబర్స్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఆ 2 నెంబర్స్లో మీరు మాట్లాడి ఇక్కడ కాల్ చేసి మీరు వారితో మాట్లాడి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. అయితే కేవలం మీరు మొబైల్లో మాత్రమే మాట్లాడాలి. టీవీని మ్యూట్ చేసి మాట్లాడితే మాత్రమే మీకు కాల్ వినపడుతుంది, అదర్వైజ్ కాల్ కట్ అయిపోతుంది. తప్పనిసరిగా ఏంటంటే ఈ సూచనను మీరందరూ పాటిస్తారని ఆశిస్తున్నాం. తప్పనిసరిగా మీరు ఈ స్క్రీన్ మీద నెంబర్స్ని కాల్ చేయండి. మరి ఇక మనం కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న వారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్, గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ సార్. ఎస్ సార్, యూఆర్ మోస్ట్ వెల్కమ్ సార్. ఏంటి సార్ ఇప్పుడు నార్మల్గా సార్ ఈ వారంలో మొట్టమొదటి రోజు సార్ ఎలా ఉండబోతుంది స్టాక్ మార్కెట్ సార్? అసలు ఏంటి సార్, ఒక 20 minutes బ్రీఫ్ ఇవ్వరా సార్? శుక్రవారం రోజున మనం మాట్లాడుకునే టైంకి నిఫ్టీ వచ్చేసి 25,550లో ఉందండి. ఆ రోజు మనం అనుకున్నాం అక్కడ నుంచి ఒక 150 నుంచి 200 పాయింట్లు కిందకి రావడానికి ఛాన్సెస్ ఉంటుందండి, అక్కడ సపోర్ట్ లెవెల్స్ ఉంటాయని. ఆ రోజు రాలేకపోయింది. ఈ రోజు చూసుకుంటే ఈ రోజు లో మనకి నిఫ్టీ 25,372 అండి. దాదాపుగా 150 నుంచి 200 పాయింట్ల మధ్యలో సపోర్ట్ తీసుకుని పైకి వస్తూ ఉంది. ఆల్మోస్ట్ మన ప్రొడిక్షన్ అంటే లోవర్ లెవెల్స్ ఏదైతే సపోర్ట్ అనుకున్నామో దాదాపుగా అక్కడి వరకు వచ్చిందండి. ఇక్కడి నుంచి కూడా మనకి నిఫ్టీ కొంచెం అప్ సైడ్ మూమెంట్ వెళ్ళడానికే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయండి. అందులోనూ ఈరోజు మనకి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ అనేది స్టార్ట్ అవుతుందండి ఢిల్లీలో. దీంట్లో దగ్గరగా 300 మంది ఎగ్జిబిటర్లు అలాగే 30+ దేశాల నుంచి వస్తున్నారండి. ఏఐ ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది కమింగ్ ఇయర్స్లో అనే దాని మీద ఈ ఎక్స్పో అనేది జరుగుతోంది. దీని అవుట్కమ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన టెక్నాలజీ ఇండెక్స్లు చూసుకుంటూ ఉంటే ఇండియా అనే కాదు, యుఎస్ అయినా ఎక్కడైనా సరే ఏఐకి సంబంధించి రీసెంట్గా వచ్చిన న్యూస్ వల్ల చాలా వరకు కూడా నష్టాల బట్టలు పట్టినాయి మన ఏఐ స్టాక్స్ అన్నీ కూడా. ఈ ఎక్స్పో నుంచి వచ్చే అవుట్కమ్ కొద్దిగా మనకి అంటే సానుకూలంగా వచ్చి అసలు ఈ కంపెనీలు ఏఐని ఎలా అడాప్ట్ చేసుకోబోతున్నాయి, కమింగ్ ఇయర్స్లో ఏఐని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోబోతున్నాయి, అలాగే దాని ద్వారా కొత్తగా ఉద్యోగాలు ఏ విధంగా క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటేనండి, కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు పాత ఉద్యోగాలు పోతాయి అని అనుకుంటారు చాలా మంది. సరే, పాత ఉద్యోగాలు పోవటం కాదండి, కొత్త ఉద్యోగాలు ఏవి క్రియేట్ అవుతున్నాయి కూడా ఇంపార్టెంటే. రిక్వైర్మెంట్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా మనకి 1-2 రోజుల్లో మనకి క్లారిటీ అయితే వస్తుందండి. ఇప్పుడు చూసుకుంటే మన ఐటీ ఇండెక్స్ ఏఐనే వచ్చేస్తుంది. ఐటీ ఇండెక్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ బాగా డౌన్ ట్రెండ్లోకి వచ్చేసింది. ప్రస్తుతం అయితే ఐటీ ఇండెక్స్ మనకి సపోర్ట్ లెవెల్స్లో ఉందని అనుకోవచ్చు. ప్రస్తుతం 32,575లో ఐటీ ఇండెక్స్ అనేది ట్రేడ్ అవుతుందండి. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే 31,400 దగ్గర సపోర్ట్ తీసుకుంది. అక్కడి నుంచి కొద్దిగా పైకి రావడానికి అయితే ఛాన్సెస్ కనిపిస్తుందండి. ఓవరాల్ గా చూసుకుంటే రిమైనింగ్ సెక్టర్స్ అన్ని కూడా పర్వాలేదండి. రిమైనింగ్ సెక్టర్స్ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రస్తుతం మార్కెట్ అంతా కూడా ఐటీ సెక్టర్ మీద ఎక్కువగా ఫోకస్ అయితే కనిపిస్తుందండి. రైట్ సార్. ఓకేనండి. తప్పనిసరిగా అంటే మీరు చెప్పినట్టు ఏఐ దాని మీద జరిగే ఏంటంటే సదస్సులో ఏ అవుట్కమ్ వస్తున్నది మనం వేచి చూడాలి సార్. దాని ప్రకారం మార్కెట్ ఎలాగా స్పందిస్తుంది అనేది మనం లెటర్ సి. సార్, ఫస్ట్ కాల్ రండి మహేష్ గారు, అచ్చంపేట నుండి. గుడ్ మార్నింగ్ మహేష్ గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ అండి. నాకు 2 స్టాక్స్ ఉన్నాయి సార్. బిఎస్సి హోల్డింగ్ చేస్తున్నాను 2730లో. ఈ రోజు అయితే న్యూస్ అన్నారు. ఇంకొకటి ఆర్వీఎన్ఎల్ సార్ 370. బిఎస్సి పాజిటివ్ సార్, నెగిటివ్ సార్, కొంచెం క్లాస్ అయితే. ఆర్వీఎన్ఎల్ అండ్ బిఎస్సి అండి. అవును సార్. బిఎస్సి హోల్డ్ చేయదు సార్, పర్వాలేదు, ఇబ్బంది ఏమి లేదు. బిఎస్సి మళ్ళీ పెరుగుతుందండి. బిఎస్సి మనకి అంటే రీసెంట్గా వచ్చిన ఐటీ న్యూస్ వల్ల మనకి డౌన్ అయింది కానీ బిఎస్సి అనేది తిరిగి పెరుగుతుంది. ప్రస్తుతం 2,823లో ఉంది. ఈ రోజు కూడా చూసుకుంటే లోవర్ లెవెల్స్ 2,726 దగ్గర నుంచి కూడా మనకి 100 రూపాయల పైన పెరిగిందండి లోవర్ లెవెల్ నుంచి. ఇంకా పెరుగుతుందండి. మళ్ళీ 3,200 మార్క్ని అయితే క్రాస్ చేసి పైకి వెళ్తుంది. హోల్డ్ చేయండి సార్. అలాగే ఆర్వీఎన్ఎల్ కూడా మంచి సపోర్ట్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుందండి. 300 రూపాయల దగ్గర మనం సపోర్ట్ ఉందని లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఆర్వీఎన్ఎల్కి. అక్కడి నుంచి సపోర్ట్ తీసుకుని ఈరోజు 304 దిగి నుంచి 308 వరకు వచ్చిందండి. 2 కూడా హోల్డ్ చేయండి సార్, ఇబ్బంది ఏమి లేదు సార్. అలాగే మూర్తి గారు, చాలా రోజుల తర్వాత అంటే సార్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు ఫిబ్రవరిలో
దాదాపుగా 4,100 కోట్లు సెల్లింగ్ చేశారండి ఫస్ట్ ఓహో. టైం 3 ఇయర్స్ తర్వాత. ఓకే సార్. సో అందుకని మనం చూసుకుంటే రీసెంట్గా మనకు మార్కెట్ కొద్దిగా డౌన్ ట్రెండ్ కనబడటానికి రీజన్ అది కూడా ఒకటండి. 4,100 కోట్లు. 4,100 కోట్ల ఈక్విటీస్ మనకి ఫిబ్రవరిలో అమ్మారండి. అది పోర్ట్ఫోలియో చర్నింగ్ అండి. అమ్మటం అంటే పోర్ట్ఫోలియో చర్నింగ్ చేసుకుంటూ ఉంటారు. కొన్నిట్లో ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు, కొన్నిట్లో లాసులు కట్ చేసుకుంటూ ఉంటారు. సార్. సో మార్కెట్లు డౌన్ ట్రెండ్కి రావడానికి అది కూడా ఒక రీజనేనండి. ఓకే. అంటే ఈ ఫిబ్రవరి ఓకే ఓకే రైట్ సార్. ఓకే అండి, రైట్. సో అదొక ప్రత్యేకమైన రీజన్. ఓకే, రైట్ సార్. సార్ మరో కాల్ అండి, ప్రవీణ్ గారు బళ్ళారి నుండి. గుడ్ మార్నింగ్ ప్రవీణ్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. వెంకటేశ్వర గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ పర్వత్ మోదీ హాస్పిటల్ ప్రజెంట్ రేట్ లో బైక్ చేయొచ్చు సార్, అది లాంగ్ టర్మ్ కోసం. ఏమైనా ప్రాఫిట్ ఎలా ఉందో కొంచెం చూసి చెప్పండి సార్. స్టాక్ పేరు ఒకసారి చెప్పండి. పర్వత్ మోదీ హాస్పిటల్ సార్, పర్వత్ మోదీ PARK. ఏంటి సార్ స్పెల్లింగ్ మళ్ళీ చెప్పండి సార్. PARK MODI. పార్క్ మోడీ హాస్పిటల్. మోడీ. ఓకే. ఎస్, పార్క్ మోడీ వరల్డ్ లిమిటెడ్ అండి, పార్క్ హాస్పిటల్స్. అదే కదండి మీరు అడిగింది? సార్ అదే సార్. ఎంతలో తీసుకున్నారు సార్? సార్ IPO 175 లో తీసుకున్నాం. 175. ఓకే. సో అది రీసెంట్గా మనకి అంటే డిసెంబర్లో లిస్టింగ్ అయిన స్టాక్ అండి. 17 డిసెంబర్ లిస్టింగ్ అయింది. మనకి 158.80లో ఓపెనింగ్ జరిగింది. ప్రస్తుతం చాలా బుల్లిష్గా ఉందండి. మనకి 220 వరకు వెళ్ళడానికి ఛాన్స్ కనిపిస్తుందండి నియర్ బై టర్మ్లో, షార్ట్ టర్మ్లో. హోల్డ్ చేయండి సార్. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ రండి, సురేష్ గారు హైదరాబాద్. సార్ గుడ్ మార్నింగ్ సురేష్ గారు. గుడ్ మార్నింగ్ మూర్తి గారు, వెంకట్ గారు. ఎస్ సార్. గుడ్ మార్నింగ్. నేను న్యూలాండ్ ల్యాబొరేటరీస్ గురించి తెలుసుకుందామని ఫోన్ చేస్తున్నాను. తీసుకున్నారా? తీసుకున్నాను నేను, అంటే వెరీ లాంగ్ బ్యాక్, 5-6 years బ్యాక్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఉంచుకోవాలా తీసేయాలా? రీసెంట్ రిజల్ట్స్ కొద్దిగా మిక్స్డ్గా వచ్చినాయి సార్, అలానే బ్యాడ్గా ఏమి రాలేదు. హోల్డ్ చేయండి, పర్వాలేదు. మంచి సపోర్ట్ లెవెల్స్ దగ్గరే సపోర్ట్ తీసుకుని కొంచెం పైకి వస్తుందండి. ప్రస్తుతం 13,416లో ట్రేడ్ అవుతుంది. ఈరోజు కూడా 2.60% పాజిటివ్లోనే ట్రేడ్ అవుతుంది. హోల్డ్ చేయండి. 15,000 కనుక క్రాస్ అయింది అంటే మళ్ళీ 20,000 మార్క్ని టచ్ అవుతుందండి. హోల్డ్ చేయండి సార్, పర్లేదు. రైట్ సార్. సార్ అదండి, అట్లా ఆ రకంగా ముందుకు వెళ్ళండి సార్. సో సార్ మరో కాల్ రండి, ఆదినారాయణ గారు తెనాల నుండి. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. ఎస్ సార్. నా దగ్గర PNB 112 రూపాయల్లో, మ్మ్. ఐడిబిఐ 72లో, సార్. సుజలాన్ ఎనర్జీ 61 రూపాయల్లో ఉన్నాయండి. ఎస్ సార్. ఈ మూడు హోల్డ్ చేయొచ్చా లేకపోతే ఏదన్నా అన్ని వేరే కొనుక్కోవచ్చా ఎట్లా చెప్పండి సార్ ఒకసారి. 3 షేర్లు PNB ఎంతలో ఉన్నాయన్నారు? 112. 112 సార్. హోల్డ్ చేయండి. 118లో ఉంది, హోల్డ్ చేయండి సార్. PNB మళ్ళీ పెరుగుతుంది, 140 క్రాస్ అవుతుంది, మళ్ళీ హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఇది లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాక్ అండి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకునే స్టాకే. కొద్దిగా కన్సాలిడేషన్ కనిపిస్తుంది, కొంచెం ఒక 5-6 రూపాయలు పైకి కింద ఇక్కడే తిరుగుతుంది, కానీ మళ్ళీ మొమెంటం అయితే స్టార్ట్ అవుతుందండి. హోల్డ్ చేయండి. అలాగే IDBI కూడా హోల్డ్ చేయండి. 113 రూపాయలు దాటిన తర్వాత IDBI మనకి మళ్ళీ 130 వరకు వెళ్తుందండి. IDBI బ్యాంక్ కూడా హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అండ్ సుజలాన్ ఈ మధ్యకాలంలో కొద్దిగా మనకి డౌన్ ట్రెండ్ అండ్ కన్సాలిడేషన్ అండి. వాస్తవంగా చెప్పాలంటే ఒక విధంగా కన్సాలిడేషన్ అనుకోవచ్చు. జనవరి 2025 దగ్గర నుంచి కూడా మనకి 46 రూపాయల దగ్గర నుంచి 60 రూపాయల మధ్యలోనే తిరుగుతుందండి. ఇది కేవలం ఒక 14 రూపాయల మధ్యలోనే, 14-15 రూపాయల మధ్యలోనే తిరుగుతూ ఉంది అటు ఇటుగా. బట్ తిరిగి అయితే పెరుగుతుందండి. హోల్డ్ చేయండి, పర్లేదు. ప్రస్తుతం మంచి సపోర్ట్ లెవెల్స్లోనే ఉంది 46 రూపాయల దగ్గర. కొద్దిగా టైం అయితే తీసుకుంటుందండి, 3-6 నెలల టైం అయితే తీసుకుంటుంది, మళ్ళీ పైకి అయితే వస్తుందండి. హోల్డ్ చేసుకోవచ్చు అండి. మీరు 48 రూపాయలు దాటిన తర్వాత యావరేజ్ చేయండి, ఇప్పుడే ఉంది. రైట్ సార్. సో సార్ మరో కాల్ రండి, వెంకటేశ్వరరావు గారు కుకటిపల్లి నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్, మూర్తి గారు నమస్తే అండి. నమస్తే సార్. మన వెంకట గారు నమస్తే అండి. నమస్తే సార్. సార్ నా దగ్గర 3 స్టాక్స్ సార్ 20% లాస్ ఉంది. అది ఒకటి CDSL, ఒకటి 1300లో ఉన్నాయి. శక్తి పంప్ ఒకటి 745లో ఉన్నాయి. సెకండ్ ఏంటండి? శక్తి పంప్స్ అండి. శక్తి పంప్ 745లో ఉన్నాయి. ఓకే. ఇంకోటి వచ్చి కోచింగ్ షిప్ యాడ్ 740లో ఉన్నాయి సార్. ఈ 3 కొద్దిగా లంసమ్ అమౌంట్ ఉంది. 3 రిజల్ట్స్, శక్తి పంప్ రిజల్ట్స్ సరిగ్గా రాలేదన్నారు. అది లాంగ్ టర్మ్ గురించి 3 ఉంచుకోవచ్చా? ఒక దాంట్లో 6 lakhs ఉన్నాయి.
సిడిఎస్ఎల్ ఎంతలో ఉన్నాయండి? సిడిఎస్ఎల్ 1300లో ఉన్నాయి సార్. 1500 1500 అండి. 1500లో ఉన్నాయి. 1375 దాటిన తర్వాత యావరేజ్ చేయండి. ఈ రోజు కూడా మనకి 1282 దగ్గర నుంచి పెరుగుతానే ఉందండి. ప్రస్తుతం 1337లో ట్రేడ్ అవుతుంది. 1375 దాటిన తర్వాత సిడిఎస్ఎల్ యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి. మళ్ళీ పెరుగుతుందండి, కొద్దిగా టైం పడుతుంది. శక్తి పంప్స్ రిజల్ట్స్ కొంచెం వీక్గానే వచ్చినాయి కానీ బట్ పర్వాలేదు. అంటే కొంచెం రెవెన్యూస్ అయితే తగ్గినాయి, ఎక్స్పెక్టేషన్ కన్నా తగ్గినాయి. బట్ ఆర్డర్ బుక్ అయితే చాలా బాగుందండి. ఎక్స్పోర్ట్స్ అయితే నెక్స్ట్ ఆర్డర్ బుక్లో చాలా బాగుంది. ఫ్యూచర్ గ్రోత్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇబ్బంది ఏమీ లేదు. హోల్డ్ చేయండి. లాస్లో అయితే బుక్ చేయదు. కొత్తగా ఫ్రెష్ ఎంట్రీస్ అయితే నేను ఎవరికి సజెస్ట్ చేయట్లేదు, కానీ ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయమని చెప్తున్నాను. 650 దాటితే మాత్రం శక్తి పంప్స్ ఇంకా బాగా పెరుగుతుందండి. 650 దాటితే మీరు యావరేజ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. హోల్డ్ చేయండి ప్రస్తుతానికి. అండ్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఎంతలో ఉన్నాయండి? 1750 సార్. 1750. అంటే నేను ప్రైస్ ఎందుకు అడుగుతున్నాను అంటే, మీ ప్రైస్ దగ్గరలో ఉందంటే యావరేజ్ చెప్పను, మీ ప్రైస్ దూరంగా ఉందంటే యావరేజ్ చెబుదామని. సో 1627 దాటిన తర్వాత 1625 దగ్గర నుంచి 1627 దాటితే మనకి కొచ్చిన్ షిప్ యార్డ్ పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. అక్కడ మనకి కొద్దిగా రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. అది క్రాస్ అయిన తర్వాత యావరేజ్ చేసుకోండి. ఒకవేళ పైకి వెళ్ళకుండా కొంచెం కిందకు వస్తే 1375 దగ్గర యావరేజ్ చేయండి. కొచ్చిన్ షిప్ యార్డ్ లాంగ్ టర్మ్లో బాగా పెరిగే స్టాక్ అండి. కమింగ్ 5 ఇయర్స్ మంచి మొమెంటం ఇస్తుందండి స్టాకు. ఒక 3 to 6 months అయితే కొంచెం స్తబ్దుగానే ఉంటుంది, కానీ తర్వాత పెరుగుతుందండి. ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. సార్ రైట్ సార్. అదండి సార్, ఆ రకంగా ముందుకు వెళ్ళండి సార్. సో సార్ మరో కాల్ అండి, మణికంఠ ఫ్రమ్ వినుకొండ. సార్ నమస్కారం. నమస్కారం సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. సార్ స్టేట్ బ్యాంక్ 590 రూపీస్లో హోల్డింగ్స్ ఉన్నాయి సార్. 2 years బ్యాక్ తీసుకుని అవి ఏమన్నా ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకొని ఆ మనీతో ఐడిబిఐలో ఫస్ట్ పొజిషన్ తీసుకోవచ్చా షార్ట్ టర్మ్ కోసం ఒకటి. ఇంకోటి వచ్చేసి కేటీకే బ్యాంక్ ఉన్నాయి సార్, కర్ణాటక బ్యాంకు. అది కన్సల్టేషన్ 124 రూపీస్ దగ్గర హోల్డింగ్స్ ఉన్నాయి. అది అమ్మేసి కరూర్ వైశ్య బ్యాంక్ మారచ్చా. ఇంకోటి వచ్చేసి ఎన్ఎండిసి వచ్చేసి 65 రూపీస్లో ఉన్నాయి సార్. అది అమ్మేసి జిఎండిసికి మారదాం అనుకుంటా. ఈ 3 పొజిషన్. ఎస్బీఐ మీకు డబల్ అయితే తీసేసేయండి. 580 అన్నారు, ఆల్మోస్ట్ ఇప్పుడు 1194 అయింది, డబల్ అయింది కాబట్టి ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేసుకోండి. కొద్దిగా మనకి ఐడిబిఐలో ఇన్వెస్ట్ చేయొచ్చా సార్ ఫస్ట్ షార్ట్ టర్మ్? దూరంగా కూడా ఉంది, అంటే యావరేజ్ ప్రైస్కి దూరంగా ఉంది కాబట్టి కొంచెం ప్రాఫిట్ జరగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ రోజు మీరు బుక్ చేసుకోండి. ఐడిబిఐ బ్యాంకులకు మారదాం అనుకుంటున్నారు కదా. సో ఐడిబిఐ బ్యాంక్ వచ్చేసి మనకి ప్రస్తుతం అంటే కొంచెం కన్సల్టేషన్లోనే ఉంది, తీసుకోవచ్చు అండి. 113 రూపాయలు అట్లా దాటితే ఐడిబిఐ బ్యాంక్లో ఎంట్రీ ప్లాన్ చేయండి, తీసుకోవచ్చు. అండ్ కర్ణాటక బ్యాంకులో కూడా 215 దగ్గర మీరు ఎగ్జిట్ అవ్వండి. పెరుగుతుందిగా 215 దాటిన తర్వాత ఎగ్జిట్ అవ్వండి. అలాగే కరూర్ వైశ్య బ్యాంకులోకి వెళ్దాం అనుకుంటున్నారు, కరూర్ వైశ్య బ్యాంకులోకి వెళ్ళొచ్చండి. కరూర్ వైశ్య బ్యాంకులోకి ఎంట్రీ తీసుకోవచ్చు, అక్కడి నుంచి ఎగ్జిట్ అయ్యి. అలాగే ఎన్ఎండిసిలోంచి ఎగ్జిట్ అయిపోయి జిఎండిసిలోకి వెళ్దాం అనుకుంటున్నారు. సో ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వండి, ప్రాఫిట్లో లేకపోతే ఎగ్జిట్ అవ్వద్దు. ఎన్ఎండిసి అయినా జిఎండిసి అయినా రెండు కూడా చార్ట్ ప్యాటర్న్స్ ఒకేలాగా ఉన్నాయి. సో నేనైతే సజెస్ట్ చేయను దాని నుంచి ఎగ్జిట్ అయ్యి దీనిలోకి రమ్మని చెప్పడానికి. రెండు ప్యాటర్న్స్ ఒకేలాగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి ఎన్ఎండిసి. రైట్ సార్. సార్ అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, నాగరాజు గారు విజయవాడ అండి. నమస్కారం నాగరాజు గారు. నమస్తే సార్. ఏ సార్? సార్ వెంకట గారికి కూడా నమస్తే సార్. నమస్తే. నమస్తే అండి. సార్ నా దగ్గర నారాయణ హృదయాలయ 1900లో ఉన్నాయి సార్. అలాగే కిమ్స్ కూడా 680 రూపాయల్లో ఉన్నాయి సార్. అంటే ఆ కిమ్స్ కొని ఒక 4 రోజులైంది సార్. ఈ మధ్యలో పెరిగింది, మళ్ళీ తగ్గుతుంది. నారాయణ హృదయాలయ కిమ్స్ ఈ రెండింటి గురించి కొంచెం చెప్పండి సార్. తగ్గటం ఈ రోజేగా తగ్గింది, నిన్న పెద్దగా ఏం తగ్గలేదు కదండి. ఫ్రైడే పెద్దగా ఏం తగ్గలేదు, ఈ రోజే తగ్గుతుంది. హోల్డ్ చేయండి సార్, కిమ్స్ పెరుగుతుందండి, ఇబ్బంది ఏమి లేదు. అలాగే నారాయణ హృదయాలయ కూడా పెరుగుతుంది. ఈరోజు చూసుకుంటే మీరు ఓపెన్ నుంచి చూసుకుంటే కొద్దిగా గ్యాప్ డౌన్ అయింది, కానీ ఓపెన్ 1787లో ఓపెన్ అయింది, ప్రస్తుతం 1817లో ఉంది. అంటే దగ్గర దగ్గర 30 రూపాయలు పెరిగిందండి ఓపెన్ దగ్గర నుంచి, పెరుగుతుందండి. రెండు కూడా హోల్డ్ చేసుకునే స్టాకే, ఇబ్బంది ఏమి లేదు. మీరు రీసెంట్గా తీసుకుంటే మాత్రం ఒక 2-3 months వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారండి. రైట్ సార్. రైట్ సార్. సో సార్, సో మరో కాల్ అండి, నరేష్ గారు హైదరాబాద్ నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్. అయ్యా సార్. ఒక 2 స్టాక్స్ సార్.
కెమికల్స్ ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు, అలాగే పాలసీ బడ్జెట్ సార్ ఈ రోజు ఎంట్రీ లెవెల్ చెప్పండి సార్. లాంగ్ టర్మ్ ఎలా ఉంటాయి సార్? ఫస్ట్ది చెప్పండి మళ్ళీను. యాక్టిటాస్ కెమికల్స్ సార్. యాక్విటాస్ కెమికల్స్ అండ్ పాలసీ బజార్ ఫ్రెష్ ఎంట్రీ అండి. అవును సార్. ఎస్, పాలసీ బజార్ అయితే ఇంకొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి ఛాన్స్ కనిపిస్తుందండి. ఈ ప్రైస్లో అయితే వద్దు. పాలసీ బజార్లో ఎంట్రీ వచ్చేసి 1600 దాటిన తర్వాత మాత్రమే తీసుకోండి. ప్రస్తుతం 1513లో ట్రేడ్ అవుతుంది. ఇంకా డౌన్ ట్రెండ్ అయితే వస్తుంది. ఇంకా బాగా కిందకు వస్తే ఒకవేళ 1400 జోన్కి వరకు వస్తే అక్కడ సపోర్ట్ తీసుకుని పెరుగుతూ ఉంటే పోనీ అక్కడైనా మీరు యాడ్ చేయొచ్చు. 1400 నుంచి 1600 మధ్యలో అయితే ఎంట్రీస్ వస్తే తీసుకోవద్దండి పాలసీ బజార్లో. అలాగే యాక్విటాస్ కెమికల్స్, ఇది మనం ఆల్రెడీ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అప్పుడు కూడా చెప్పుకున్నాం. ఈ స్టాక్ పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని మన ఛానల్లో కూడా చెప్పాము. సో ఇది లాంగ్ టర్మ్ బెట్గా తీసుకోండి. మీరు బై అండ్ డిప్స్ మోడ్ మెయింటైన్ చేయండి. మీరు తీసుకున్న తర్వాత చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగి కిందకు వచ్చినా కూడా మళ్ళీ యాడ్ చేయండి. రైట్ సార్. అదండి సూచన. సో సార్ మరో కాల్ అండి, సంపత్ గారు విశాఖపట్నం. నమస్తే అండి సంపత్ గారు. నమస్తే అండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ నా దగ్గర ఎన్ఎండిసి అండ్ విశాల్ మెగామార్ట్ ఫస్ట్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను. ఇంకోటి రాజాస్ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయండి. ఏం చేయాలో, హోల్డా లేకపోతే ఎగ్జిటా ఏంటి అర్థం కావట్లేదు. ఓకే, ఎన్ఎండిసి వచ్చేసి మనకి ఫ్రెష్ ఎంట్రీ ఇప్పుడే వద్దు సార్, కొంచెం డౌన్ ట్రెండ్గా ఉంది. ఓకే. ఈ ప్రైస్లో కన్నా కూడా కొంచెం కిందకు వచ్చిన తర్వాత అరౌండ్ 76 ఆ జోన్కి వచ్చినప్పుడు తీసుకోవడం బెటర్ అండి. 76 దగ్గర వరకు వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు యాడ్ చేయండి. 76 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. విశాల్ మెగామార్ట్ కూడా అంతేనండి. 117 రూపాయల వరకు రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుందండి. 117 రూపాయల దగ్గర మనకి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. సో ఆ లెవెల్కి వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే అప్పుడు విశాల్ మెగామార్ట్లో కూడా ఎంట్రీ ప్లాన్ చేయండి. ఈ రోజు కూడా మనం చూసుకుంటే 1.4% డౌన్లోనే ఉంది. ఇప్పుడైతే ఫ్రెష్ ఎంట్రీ ప్లాన్ చేయొద్దు. అండ్ రాజేష్ ఎక్స్పోర్ట్స్ 117 రూపాయలు అంటే ఎగ్జాక్ట్గా 117 రూపాయలని కాదండి. 117 రూపాయల నుంచి ఒక 2-3 రూపాయలు అటు ఇటుగా ఆ జోన్లో మీకు సపోర్ట్ తీసుకుని పెరుగుతూ ఉంటుంది. రాజేష్ ఎక్స్పోర్ట్ అయితే కొంచెం డౌన్ ట్రెండ్ కనిపిస్తుందండి. కీలకమైన సపోర్ట్ లెవెల్ కూడా బ్రేక్ అయిపోయింది. 180 రూపాయల దగ్గర కీలకమైన సపోర్ట్ ఉంది, అది కూడా బ్రేక్ అయ్యి ఇంకా కిందకు వస్తుంది. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. లాస్ట్ ఛాన్స్ వచ్చేసి 150 రూపాయలు అండి. సార్ రైట్ మూర్తి గారు. సో రైట్ అండి, థ్యాంక్ యూ అండి. సో సార్ సనత్ కుమార్ గారు హైదరాబాద్ అండి. నమస్కారం సనత్ కుమార్ గారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా 131 ఉన్నాయండి. సెయిల్ 141 ఉన్నాయి. ఎగ్జిట్ కావాలా, హోల్డ్ చేయాలా సార్? సెయిల్ ఎంతలో ఉన్నాయండి? 141 ఉన్నాయి సార్. ఓకే, హోల్డా ఎగ్జిటా? ఓకే, అవును సార్. సెయిల్ ఈ మధ్యకాలంలో 162 వరకు కూడా వెళ్ళింది కదండి. 163 అప్పుడు ప్రాఫిట్ బుక్ చేయలే. ఓకే, సో కొద్దిగా హోల్డ్ చేయండి. 175 వరకు చూడండి. 175 దగ్గర మీరు 170 నుంచి 175 మధ్యలో ప్రాఫిట్ బుక్ చేయండి. హోల్డ్ చేయండి, ఎందుకంటే మళ్ళీ పెరగడానికి ఛాన్స్ కనిపిస్తుంది. సెయిల్ ఇప్పుడే వద్దు. చేసి ఉంటే 160 ప్లస్లో మీరు చేసి ఉండాలి. అక్కడ చేయలేదు కాబట్టి ప్రస్తుతం హోల్డ్ చేయండి. అండ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎంతలో ఉన్నాయండి? బ్యాంక్ ఆఫ్ ఇండియా 131 అండి. కూడా హోల్డ్ చేయొచ్చు సార్. ప్రస్తుతం 161లో ఉంది. రీసెంట్గా 170 వరకు వెళ్ళి మళ్ళీ కిందకు వస్తుంది. మళ్ళీ తిరిగి అయితే పెరుగుతుందండి ఇది. సో మళ్ళీ ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతుంది. కానీ 168, 170 ఆ జోన్కి వచ్చినప్పుడు ఎగ్జిట్ అవుతుంది. కానీ హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. రెండు కూడా హోల్డ్ చేయండి సార్. ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి సార్. సో మరో కాల్ అండి, శ్రీమన్నారాయణ గారు. నమస్కారం శ్రీమన్నారాయణ గారు. నమస్కారం సార్. బాగున్నారు మూర్తి గారు? బాగున్నాను సార్, థ్యాంక్ యూ సార్. వెంకట్ గారు నమస్తే సార్. వెంకట్ గారు నమస్తే అండి. ఆన్ మొబైల్ గ్లోబల్ సార్ లాస్ లో ఉంది ఒకటి. ఐసిఐసిఐ బ్యాంక్ జస్ట్ ప్రాఫిట్ లో ఉంది. అది ఏం చేయాలి ఇప్పుడు? ఐసిఐసిఐ బ్యాంకు అంటే మీరు లాంగ్ టర్మ్ కోసం ఏమైనా తీసుకున్నారా? ఐసిఐసిఐ బ్యాంకు ఓన్లీ షార్ట్ టర్మ్ కోసం అంటారా? అంటే షార్ట్ టర్మ్ కే తీసుకున్నానండి. షార్ట్ టర్మ్ గా తీసుకుంటే 1660 దగ్గరికి వచ్చినప్పుడు తీద్దురు, కానీ ఇప్పుడే వద్దులేండి. ఐసిఐసిఐ బ్యాంక్ పెరుగుతుంది. ఆన్ మొబైల్ ఎంతలో ఉంది? కొద్దిగా లాస్ ఉందంటారా? 85 లో ఉంది సార్. కొంచెం కిందకు వస్తుంది సార్. ఇంకా కిందకి రావడానికి ఛాన్స్ కనిపిస్తుంది. మనకి 49 వరకు రావడానికి ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం 51లో ఉంది. 49 అట్లా వచ్చినప్పుడు 48, 49 వచ్చి తిరిగి పెరుగుతూ ఉంటే యావరేజ్ చేసుకుని హోల్డ్ చేయండి సార్. సో సార్ అదండి సూచన. సో సార్ కరుణాకర్ గారు పలాస నుండి. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎస్ సార్.
నా దగ్గర కొన్ని ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి షేర్స్ ఉన్నాయి సార్. ఎన్టీపీసీ ఎంతలో ఉందండి? IEPF లోకి వెళ్ళిపోయాయి సార్, ఎలా తెచ్చుకోవాలి చెప్పగలరా? ఏమంటారు సార్, మళ్ళీ చెప్పండి సార్. ఎన్టీపీసీ ఎన్హెచ్పిసి ఏమైందండి? IEPF లో వెళ్ళిపోయాయి సార్. వాళ్ళు డివిడెండ్స్ సార్ బ్రేక్ అయింది, ఇంకొకసారి చెప్పండి సార్. వాళ్ళు డివిడెండ్స్ పంపించారు సార్. అది నేను క్యాష్ చేసుకోలేదు, నేను బయట ఉంటాను, మెరైన్ ఇంజనీర్ని. అవి టైంలో చేయకపోవడం వల్ల IEPF లోకి వెళ్ళిపోయే షేర్లు ఎలా తెచ్చుకోవాలి దాన్ని తిరిగి? చాలా అలా. ఓకే ఓకే, డివిడెండ్స్ మీరు ఇన్ టైంలో క్యాష్ చేసుకోలేకపోయారు కాబట్టి Exactly, sir. వెళ్ళిపోయి అలా చేసుకోవాలి. సో ఇది మీకు బ్రోకర్ గైడ్ చేస్తారండి. మీకు ఏ బ్రోకర్ దగ్గర అయితే అకౌంట్ ఉందో వారు గైడ్ చేస్తారు, ఇబ్బంది ఏం లేదు. మళ్ళీ మీరు ఒకసారి మెయిల్ చేస్తే మళ్ళీ మీకు పంపిస్తారండి, బ్యాక్ పంపిస్తారు, ఇబ్బంది ఏం లేదండి. సార్ సార్ అందుకని ఒక్కసారి సార్ మీరు వాళ్ళని కాంటాక్ట్ చేయండి సార్, మీరు ఎవరైతే తీసుకున్నారో, లేదంటే మీకు తెలిసిన లోకల్ బ్రోకర్ని ఎవరైనా కూడా కాంటాక్ట్ చేస్తే. తెలిసిన బ్రోకర్ కాదండి, వారికి ఒక అకౌంట్ ఉంటుంది, డిమాట్ అకౌంట్ Exactly. ఉంటుంది వారికి. ఏ బ్రోకర్ దగ్గర అయితే డిమాట్ అకౌంట్ ఉంటుందో వారిని కాంటాక్ట్ చేస్తే వారు గైడ్ చేస్తారండి. వాళ్ళ సర్వీసెస్ అవే, అవన్నీ చేయాలి వాళ్ళు. ఎస్. సో సార్ క్లియర్గా చెప్పారు. సో సార్ వారిని కాంటాక్ట్ చేయండి సార్. సో సార్ మరో కాల్ అండి, చంద్రకళ గారు నమస్తే అండి. మేడం నమస్తే అండి. నాకు ఓరియంట్ టెక్నాలజీ అండ్ బ్లూజెట్ ఫార్మా ఆ రెండు ఎర్నింగ్స్ ఇచ్చేదా తగ్గినాయి, ఒకసారి చెప్పరా వాటి గురించి టెక్నికల్ గా? ఓరియంట్ అండి, రెండోదండి బ్లూజెట్. బ్లూజెట్ ఫార్మా, బ్లూజెట్ హెల్త్ కేర్ ఫార్మా. ఏమైందండి, మీరు ఎంతలో తీసుకున్నారు? అది మొన్న రిజల్ట్ ఇచ్చాడు, తీసుకోవచ్చా, బాగా పడింది అని చెప్పి అడుగుతున్నాను నేను. ఓరియంట్ టెక్నాలజీసా? ఓరియంట్ టెక్నాలజీస్, అది బోనస్ ఇచ్చాడు 10:1 ఇచ్చిన తర్వాత రిజల్ట్స్ బాగుంటాయి అన్నారు, కానీ నేను ఇచ్చాడు రిజల్ట్స్ సాటర్డే, బాగాలేదు. దాని గురించి బ్లూజెట్ ఈరోజు గ్యాప్ డౌన్ అయిందండి. అంటే ఓరియంట్ టెక్నాలజీస్ CEO ఆయన రిజైన్ చేశారండి. సో రిజల్ట్స్ కూడా కొంచెం వీక్గా వచ్చినాయి, దాంతో గ్యాప్ డౌన్ అయింది. ఈరోజు 10.75% గ్యాప్ డౌన్ అయింది. మీరు ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే రెసిస్టెన్స్ లెవెల్ 316 దాటిన తర్వాత తీసుకోండి, ఇప్పుడే వద్దు. అండ్ బ్లూజెట్ ఎంతలో ఉన్నాయండి? బ్లూజెట్ అయితే అసలు వద్దండి, మీరు ఇప్పుడు ఫ్రెష్ తీసుకోవాలనుకుంటే అసలు వద్దు, దారుణమైన రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకా కిందకి వెళ్ళడానికి ఛాన్సెస్ కనిపిస్తుంది. ఈరోజు చూసుకుంటే మనకి 8.86% డౌన్లో ఉందండి. ఫ్రెష్ ఎంట్రీ అయితే అసలు బ్లూజెట్లో ఎంట్రీ తీసుకోవద్దండి మేడం. అదండి ఆ రకంగా మేడం మీరు ఆ సూచన. సుధీర్ గారు కర్నూలు నుండి. నమస్కారం సుధీర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్. ఒకటి వచ్చేసి HBL ఇంజనీరింగ్ ఒక 8% లాస్ లో ఉంది, అదేమన్నా ఉంచుకోవచ్చా, ఏమన్నా ఎగ్జిట్ కావాలా? ఇంకోటి నిప్పాన్ ఇండియా సిల్వర్ ETF ఏమన్నా బై చేయొచ్చా ఫ్రెష్? అందరూ సిల్వర్ నుంచి కొంచెం దూరంగా వెళ్తా ఉంటే మీరు సిల్వర్లోకి వచ్చారు. ఓకే, అదే వెయిట్ చేద్దామండి. సిల్వర్ మనకి 2 లక్షల నుంచి 2.20కి వస్తే కొంచెం బెటర్ ప్రైస్గా అనిపిస్తుంది. ఈ ప్రైజుల్లో మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొద్దు. ఒకవేళ ఏదైనా తీసుకుని షార్ట్ టర్మ్లో ఏదో కొద్దిగా ఒక 2-3% లేదా ఒక 5%కి ఎగ్జిట్ అవుదామని అనుకుంటే తక్కువ క్వాంటిటీతో మీరు కొంచెం ట్రై చేయొచ్చు. బట్ నేనైతే సజెస్ట్ చేయను. ఏదైనా 2 లక్షల నుంచి 2.20కి వస్తే బెటర్ అండి ప్రైస్. HBL ఇంజనీరింగ్ కొంచెం డౌన్ వస్తుందండి. రిజల్ట్స్ అయితే బాగానే వచ్చినాయి, కానీ కొద్దిగా డౌన్ వస్తుంది, టెక్నికల్గా కొద్దిగా వీక్గా అనిపిస్తుంది. సో ఈ ప్రైస్లో కన్నా కూడా మనం కొంచెం లోవర్ లెవెల్ అంటే సపోర్ట్ లెవెల్ అరౌండ్ 720 నుంచి 725 జోన్ అయితే కొంచెం బెటర్గా ఉందండి. ఆ ప్రైస్ వచ్చినప్పుడు తీసుకుందరు కానీ HBL అంటే ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ ప్రైస్లో యావరేజ్ చేద్దరు కానీ ఇప్పుడే వద్దు. 720 నుంచి 725 మధ్యలో మీరు HBL ఇంజనీరింగ్ యావరేజ్ చేయండి. రైట్ అండి సార్. అదండి ఆ రకంగా సూచన అండి. సో సార్ చందు వైజాగ్ నమస్తే అండి. సార్ చెప్పండి. నేను మోర్పిన్ ల్యాబ్ 50% లాస్ లో ఉన్నాం సార్. అదే సేమ్ టైం ఇప్పుడు GMR ఎయిర్పోర్ట్ తీసుకోవచ్చా? మోతీలాల్ నుంచి బయటకు వచ్చి ఇంకోటి ఏంటిదండి? GMR ఎయిర్పోర్ట్ సార్. ఎందుకు లాస్ని బుక్ చేయడం ఎందుకండి? హోల్డ్ చేయండి, పెరుగుతుందిగా, ఈ రోజు కూడా పెరుగుతుందిగా. 758 దగ్గర నుంచి ప్రస్తుతం 783కి వచ్చిందండి. ఓపెన్ దగ్గర నుంచి చూసుకుంటే బాగానే పెరిగింది. సో కాబట్టి మీరు హోల్డ్ చేయండి సార్, లాస్లు బుక్ చేయొద్దు. కొద్దిగా టైం ఇవ్వండి, ప్రాఫిట్లో ఎగ్జిట్ అవుతారు. కానీ GMR కావాలంటే తీసుకోవచ్చు, కానీ బట్ లాస్ అయితే బుక్ చేయొద్దు. రైట్ సార్. సో అదండి. సో ఆ రకంగా సార్ మీరు ముందుకు వెళ్ళండి.
సో సార్ ఒకవేళ వారు జిఎంఆర్ తీసుకుందాం అనుకుంటే తీసుకోవచ్చండి. అదే ఇందాక చెప్పిన జిఎంఆర్ కావాలంటే మీరు తీసుకోండి, కానీ ఇది లాస్ట్ బుక్ చేయకుండా తీసుకోండి. అదే ఇది లాస్ట్ బుక్ చేయకుండా తీసుకోండి సార్. సో అది వెంకట గారు ఇచ్చే సూచన. సో సార్ థ్యాంక్ యూ వెంకట గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్ సార్. సో వెల్కమ్ సార్. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. ఎస్ సార్, చూసారుగా ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 9:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో ప్రభు గారితో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.